ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చాలాసార్లు ఆధ్యాత్మిక మార్గంలో మనం చెప్తూ ఉంటాము అందరినీ క్షమించాలి అనేసి. కానీ దీని పట్ల చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి. ఎలా క్షమిస్తాం సిస్టర్? ముఖ్యంగా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం మాటి మాటికి వాళ్ళని క్షమిస్తూ ఉంటే వాళ్ళు చేసిన తప్పు ఇంక వాళ్ళు రైట్ అని అనుకుంటారు, కాబట్టి అలా క్షమించడం వల్ల వాళ్ళ తప్పును మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా అని ఎక్కువ మందికి క్వశ్చన్ ఉంటుంది. రెండో క్వశ్చన్ ఏముంటుంది అంటే, ఎవరి వల్ల అయితే మనకి నష్టం జరిగిందో వాళ్ళ మీదే మనకి కోపం ఉంటుంది. శారీరకంగా నష్టపరచవచ్చు, ధనపరంగా మోసం చేస్తూ ఉంటారు, అలాగే మనసును చాలా కష్టపెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాగ రకరకాలుగా కష్టపెట్టడం వల్ల మనకి ఎవరన్నా సరే కోపం అనేటువంటిది ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా క్షమించాలి అని చాలామంది అడుగుతారు. సో క్షమాపణ అనేటువంటి దాన్ని కరెక్ట్గా యథార్థంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. క్షమించడము అంటే ఎదుటి వాళ్ళు ఏం చేసినది రైట్ అని ఒప్పుకోవడం కాదు. వాళ్ళు ఎంత తప్పు చేసినా మీరు రైట్, మీరు మంచిగా చేశారని అనడం అస్సలు కాదు. వాళ్ళని ప్రోత్సహించడం అస్సలు కాదు. రైట్? క్షమించడంలో ఉన్నటువంటి ఫస్ట్ స్టెప్, వాళ్ళు భలే ఏమన్నా చేయనివ్వండి, మన మనసులో ఏదైతే వాళ్ళ పట్ల కోపం, పగ, ద్వేషం, వాళ్ళ మీద కక్ష సాధించాలి, వాళ్ళని దెబ్బతీయాలి, వాళ్ళని అవమానించాలి, వాళ్ళను కూడా హేళన చెయ్యాలి అనేటువంటి ఈ విధమైనటువంటి ప్రతీకార భావన ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేయడం. అది వదిలేయడం మనకే మంచిది. మనం నిజంగా వాళ్ళని ఏం చేయగలం? స్థూలంగా ఏమన్నా చేశామనుకోండి, వాళ్ళు జైలుకి వెళ్ళరు, మనం వెళ్తాం జైలుకి. వాళ్ళు మనల్ని డబ్బు విషయంలో మోసం చేసి మనము వాళ్ళని డబ్బు విషయంలో మోసం చేసామనుకోండి, ఇద్దరూ కలిసి జైలుకి వెళ్తారు. లేదు మనం ఆ స్థాయికి కాదు, వాళ్ళని ఇన్సల్ట్ చేయాలి, వాళ్ళని అవమానించాలి అని చేసినా నలుగురు దృష్టిలో ఎవరు చెడ్డగా కనపడతారో వాళ్ళు చేసిన పని ఎవరికీ కనిపించదు, కానీ మనం చేసిన అవమానం అందరికీ కనిపిస్తుంది. మనం అనుకుంటాం చాలాసార్లు మేము ప్రతీకారం తీర్చుకుంటాం, మేము రివెంజ్ తీర్చుకుంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందని. కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు ప్రతీకారం తీర్చుకుని ఆనందం పొందినటువంటి వ్యక్తి ఎవరూ ఉండరు. మరి వాళ్ళు పొందేది ఏంటంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది, కానీ తర్వాత దానికి 2 బాధపడతారు. వాళ్ళు 2 దుఃఖాన్ని అనుభవిస్తారు. సో వాళ్ళు చేసినటువంటిది రాంగ్, కరెక్ట్, వాళ్ళు చేసింది రాంగే, కానీ మన మనసులో కానీ వాళ్ళ పట్ల ఇనిషియల్గా ఉంటుంది, ఇనిషియల్గా ఉండదని ఎవరూ అంటలేదు, కానీ దాన్ని మనం రోజు రోజుకి పెంచి పెద్దది చేసుకోకూడదు. ఎలా పెంచి పెద్దది చేసుకుంటాం? 2 విధాలుగా పెంచి పెద్దది చేస్తాం. ఒకటి, దాని గురించి పదే పదే ఆలోచించిన కొద్దీ వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి కోపం పెరుగుతుంది. 2, నలుగురికి చెప్పడం వల్ల సహజంగా వాళ్ళు ఏం చేస్తారు? అవునా అండి, మీరు ఊరుకోకండి, మీరు అస్సలు దీన్ని వదిలేయకండి అని మనల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అలా అని వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేసిన వల్ల మనం ఎంకరేజ్ అయిపోయి మనం ఏమైనా తప్పుడు పని చేసినట్లయితే దాని యొక్క రిజల్ట్ ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. కాబట్టి 2 వ్యక్తుల మధ్య జరిగిన విషయం ఇప్పుడు 10 మందికి. అలాగని ఎవరికి చెప్పొద్దని కాదు, ఎవరికి చెబితే సమస్య పరిష్కారం అవుతుందో, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఒక్కోసారి లాయర్స్ అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఎవరికి చెప్తే సమస్య పరిష్కారం అవుతుందో వాళ్ళకి చెప్పుకోవాలి తప్ప కేవలం వాళ్ళని డిఫేమ్ చేయాలి, వాళ్ళని ఇది చేయాలి అని మనం నలుగురు మధ్య పెట్టి రగడ చేసినట్లయితే చిన్న గొడవ కాస్త ఇంకా చాలా పెద్దగా తయారవుతుంది. దీనికి ఉదాహరణే మహాభారత యుద్ధంలో అజ్ఞాతవాసం పూర్తయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు సంధికి వెళ్ళి ఒకటే అడుగుతాడు దుర్యోధనుణ్ణి, సామ్రాజ్యం నువ్వే చేయి, నువ్వే చక్రవర్తి అవ్వు, కానీ వాళ్ళు యువరాజు అన్నవాడు రాజ్యం చెయ్యాలి, కాబట్టి మారుమూల 5 పల్లెటూర్లు ఇవ్వు చాలు, 5 పల్లెటూర్లకి వాడు రాజ్యం చేసుకుంటారు, నువ్వే సామ్రాట్ అవ్వు అని చెప్తాడు. కానీ నేను 5 కూడా ఇవ్వను అన్న కారణంగా మొత్తం కురువంశమే నాశనం అయిపోయి. కాబట్టి ఒక్కోసారి చిన్నదాంతో పోయేదాన్ని మనం అనవసరమైనటువంటి ఈగో, అహంకారానికి పోయి చాలా పెద్దదిగా చేసుకోవడం వల్ల
మనం బాధపడడం కాకుండా మన కుటుంబ సభ్యులని, మనకి ప్రియమైనటువంటి వాళ్ళని కూడా బాధ పెడతాం. సో క్షమించడంలో ఉన్నటువంటి ఫస్ట్ స్టెప్, వాళ్ళ మీద నేనేదో కక్ష సాధించాలి, ప్రతీకారం సాధించాలి అనేటువంటి భావనను వదిలేయడం. వాళ్ళు రాంగ్ చేసుంటే తప్పనిసరిగా దాని రిజల్ట్ వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలో ఎవరో ఒకరు అనుభవించి తీరుతారు. మనం ఎవరం దానికి జడ్జి చేయడానికి, న్యాయ నిర్ణేతలు అవ్వడానికి? పైన ఉన్నటువంటి భగవంతుడు, మన చుట్టూ ఉన్నటువంటి కర్మ సిద్ధాంతం, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ మనం ఎప్పుడైతే ఆ ప్రతీకార భావన వదిలేస్తామో అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకి పుణ్యాన్ని ఇచ్చిన కారణంగా మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రెండవది, క్షమించడము అంటే సమయం చూసి వాళ్ళకి తెలియచేయడం. ఎవరి ద్వారా చెప్పిస్తే వాళ్ళు మారతారో వారి ద్వారా చెప్పించడం. ఏ రకంగా చెప్పిస్తే మారతారో ఆ రకంగా చెప్పడం. చాలామంది క్షమించడం అంటే వాళ్ళని వదిలేయడం అనుకుంటారు, వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయడం అనుకుంటారు. మనం చెప్తే వాళ్ళు వినరు. ఎవరితో చెప్పిస్తే వింటారో వాళ్ళతో చెప్పిస్తే వింటారు. ఎందుకంటే మనం అంటే వాళ్ళకు కూడా కోపం ఉంటుంది కదా. సో మనం మంచి చెప్పినా ఎక్కదు. ఎవరితో చెప్తే ఎక్కిస్తుందో వాళ్ళ ద్వారా తెలియచేయాలి. అది ఆ వ్యక్తి పట్ల నిజమైనటువంటి మనకు ఉన్నటువంటి మంచి భావన. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా సమర్థించుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు ఆ పిల్లలు చేసేటువంటి తప్పులు వాళ్ళని ఎక్కడికి దారి తీస్తాయి? ఈ మధ్యన ఇలాంటి కేసులు మనం చాలా చూసాం. ముఖ్యంగా ఒక 4-5 months బ్యాక్ పూనాలో ఒక పెద్ద బిల్డర్ మనవడు బర్త్డే పార్టీ చేసుకుని కార్ని పోనిచ్చేశాడు. వాళ్ళు కేసు రఫాదఫా అయిపోతుంది అనుకున్నారు. కానీ అది బయటపడడంతో ఆ అబ్బాయే కాకుండా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో సహా అందరూ కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ మధ్యన మేము ఒక కాలేజ్కి వెళ్ళాం, చాలా ఫేమస్ కాలేజ్. ఆ ప్రిన్సిపల్తో మేము మాట్లాడుతుంటే ఆవిడ ఏమన్నారంటే, సిస్టర్ మేము కావాలంటే ఒక సబ్జెక్ట్ పీరియడ్ తగ్గిస్తాం, కానీ ప్లీజ్ మీరు ఎవ్రీ వీక్ వచ్చి మా స్టూడెంట్స్తో మీరు మాట్లాడండి. మేము కావాలంటే ఒక సబ్జెక్ట్ పీరియడ్ మేము తగ్గించుకుంటాం, పర్వాలేదు అని ఆమెకు ఉదాహరణ ఇచ్చారు. ఒకరోజు ఒక విద్యార్థిని చాలా అసభ్యంగా ప్రవర్తిస్తోంది. ప్రిన్సిపల్ ఎంత చెప్పినా, టీచర్ చెప్పినా వినట్లేదు, ప్రిన్సిపల్ చెప్పినా వినట్లేదు. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు. వాళ్ళ పేరెంట్స్కి ఇంత చెప్తే పేరెంట్స్ మందలిస్తారనుకుంటే వాళ్ళ అమ్మ ఒకటే అంది, మీకు మా అమ్మాయి సూట్ కాకపోతే చెప్పండి, మేము వేరే కాలేజీకి తీసుకెళ్ళిపోతాం, మీరు ఊరికే ఇలా మా అమ్మాయి మీద కంప్లైంట్ చేయకండి అని. ఆ ప్రిన్సిపల్ అవాక్ అయిపోయారు. సరేనమ్మా మీ ఇష్టం, మీరు వేరే కాలేజ్లో జాయిన్ చేసుకోండి. సో ఆమెను తీసుకుని వేరే కాలేజ్లో మళ్ళీ అంతకన్నా ఎక్కువ డొనేషన్ ఇచ్చి జాయిన్ చేసేసారు. సో ఇలాగ ఎదుటివారి యొక్క తప్పును ప్రేమ వల్ల, మోహం వల్ల సమర్థించడం కూడా వాళ్ళ యొక్క శ్రేయస్సు కాదు. అందుకే కదా ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా ఎందుకు చూపెట్టారు ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ని? దాని వెనకాతల ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అంటే, అతను మనసుతో గుడ్డివాడు, కొడుకు చేస్తున్న అన్ని తప్పుల్ని కూడా మోహంతో క్షమించేశాడు. అంటే కళ్ళున్నటువంటి గుడ్డివాడు. అందుకే ధృతరాష్ట్రుడి పాత్రని అంధత్వంతో ఉన్న పాత్ర కింద చూపెట్టడం జరిగింది. ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులు కూడా ఆ విధమైనటువంటి అంధత్వంతో బాధపడుతున్నారు. మా పిల్లలకి ఏం చేయాలో తెలిసి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సో క్షమించడము అంటే ఇలాగ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని సమర్థించడం కాదు, సరైన సమయంలో సరైన రీతిగా వాళ్ళకి అర్థం చేయించు. ఇంకోటి మూడోది, క్షమించడము అంటే ఇగ్నోర్ చేయడం కూడా కాదు. కొంతమంది ఏం చేయాలో తెలియక వాళ్ళని ఇగ్నోర్ చేసేస్తారు. నో, ఏది రైటో అది రైట్ అనుకోవాలి, ఏది రాంగో అది రాంగ్ అనుకోవాలి. కానీ ఆ వ్యక్తి పట్ల మన మనసులో ఎటువంటి నెగిటివ్ దుష్ప్రభావం కలిగినటువంటి థాట్స్ కానీ మనం వాళ్ళ పట్ల చేసినట్లయితే అది ఇద్దరికీ హాని చేస్తుంది. వి మస్ట్ నో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. కానీ దాన్ని మనం మనసులో పెట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళ పట్ల మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. సో మరి అయితే ఏం చేయాలి?
ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనం కూల్ ఆఫ్ అయిపోతామో, ఒకరోజు 2 రోజులు, ఒక్కోసారి నెల కూడా పట్టచ్చు, కూల్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఎవరైతే మనల్ని హాని చేశారో వారి పట్ల కూడా మనం శుభ భావన శుభ కామన పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే అది మనకి మంచిది. ఎప్పుడైతే మనం వారి పట్ల శుభభావన శుభకామన మంచి థాట్స్ పెట్టుకుంటామో, చూడండి ఏదో ఒక పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి వల్ల కదా మీకు వాళ్ళకి చిన్న మాటామేటి రావచ్చు, ఏదన్నా రావచ్చు. వాళ్ళ పరిస్థితి నుంచి మంచిగా బయటపడ్డారు, వాళ్ళ మనసు మారింది, వాళ్ళు చాలా పరివర్తన చెందారు అని మనం చేసేటువంటి పాజిటివ్ థాట్స్, ఎస్పెషలీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ సమయంలో మనం చేసేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి బాణాల్లాగా తగులుతాయి. ముఖ్యంగా అమృత గడియలైన 4 గంటలకి మనం లెగిసి పరమాత్మని స్మృతిలో కూర్చుని ఆ వ్యక్తిని మన కళ్ళ ముందు తీసుకుని వచ్చి వాళ్ళకి మనం ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తామో అవి అంత త్వరగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళ మీద పనిచేస్తాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, కొన్ని మనస్పర్ధలు వచ్చినా మనం వాళ్ళ నుంచి దూరం అవ్వలేం. కొన్ని మనస్పర్ధలు వచ్చినప్పుడు మనం వాళ్ళ నుంచి దూరం అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కింటి వాళ్ళతో మన గొడవలు అయ్యాయి అనుకోండి, ఇట్స్ ఓకే, మన తలుపు మనం వేసుకుంటాం, వాళ్ళ తలుపు వాళ్ళు వేసుకుంటారు. లేదంటే ఆఫీస్లో కొలీగ్స్తో గొడవలు వస్తే, బాస్తో గొడవ వస్తే ఆఫీస్ మారచ్చు. కానీ ఇంట్లో భర్తతోనో భార్యతోనో ప్రాబ్లమ్స్ వస్తే, తల్లి తండ్రితో ప్రాబ్లమ్స్ వస్తే, అత్తామామలతో ప్రాబ్లమ్స్ వస్తే వదిలేస్తామా వాళ్ళని? మనం వదలలేము. కాబట్టి అలాంటి సమయంలో ఎక్కడైతే మనకి రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆ సంబంధం చాలా ముఖ్యమైనది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ సమయంలో అలాంటి వ్యక్తుల పట్ల కానీ మనకి మనస్పర్ధలు వచ్చినట్లయితే తప్పకుండా ఏదైతే ఆధ్యాత్మిక జగత్తులో మనం వైబ్రేషన్స్ గురించి మాట్లాడతామో ఆ ఆత్మ పట్ల వారి పట్ల తప్పనిసరిగా, ఎస్పెషలీ తెల్లవారుజామున 4 నుంచి 5, మీరు అంతవరకు లేకపోతే అట్లీస్ట్ బిఫోర్ 6 o'clock, సూర్యోదయం కన్నా ముందు ఆ వ్యక్తిని మనోపదంలోకి తీసుకొని వచ్చి అప్పుడు కూడా వాళ్ళని ఎలా చూడాలి? వాళ్ళ ఫేస్ చాలా నవ్వుతున్నట్టుగా, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్న ఫేస్ని మన మనసులోకి తెచ్చుకోవాలి. అంతే తప్ప వాళ్ళు ఏడుస్తున్నట్టుగా, వాళ్ళు బాధపడుతున్నట్టుగా కాదు. ఆ వ్యక్తి నవ్వితే ఎలా ఉంటాడో మనకు తెలుసు కదా. ఆ వ్యక్తి నవ్వుతున్నట్టుగా మన మనోపదంలోకి తెచ్చుకుని వాళ్ళకి చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం పంపించాలి. అది రియల్ ఫర్గివ్నెస్ అంటే. చాలామంది ఈ మధ్యన చాలా రీసెర్చ్లో కూడా జరిగింది ఏంటంటే, ఎందుకు ఈ షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అనేటువంటిది రీసెర్చ్ చేస్తే దానికి బోలెడ్ రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ అందులో ఎస్పెషలీ గుండె సంబంధిత వ్యాధులు ఎవరికి ఎక్కువ వస్తాయి అంటే, ఎవరైతే వాళ్ళ యొక్క ఎమోషన్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ని బాగా సప్రెస్ చేసుకుని, హూ కెనాట్ లెట్ గో ఆఫ్ థింగ్స్, అలా మనసులో దాన్ని దాచిపెట్టి బయటికి చాలా బాగుంటారు, కానీ మనసులో దాన్ని దాచిపెట్టుకుని కుళ్ళబెట్టుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆ ప్రెషర్ ఏవైతే ఉంటుందో, మనం అనుకుంటాం మానసిక ప్రెషర్ అని, కానీ ఆ మానసిక ప్రెషర్ బాడీ తాలూకా ప్రతి సెల్ మీద, ప్రతి అవయవం మీద పడుతుంది. అండ్ ఏ అవయవం అయితే వీక్గా ఉందో అది ఎక్కువ ప్రభావితం అవుతుంది. చూడండి, మనకు బాగా స్ట్రెస్ ఉన్న రోజు, టెన్షన్ ఉన్న రోజు తలనొప్పి ఎందుకు వస్తుంది? మైగ్రేన్కి ముఖ్యమైనటువంటి కారణం స్ట్రెస్. సో అక్కడే మనకి క్లియర్గా తెలిసిపోతుంది మనలో ఏవైతే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్, కోపం, పగ, ద్వేష, ఈర్ష, అసూయ, ప్రతీకార భావన లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాడీలో ఉన్న ప్రతి సెల్ మీద చాలా ఒత్తిడిని తీసుకొస్తాయి, చాలా ప్రెషర్ని తీసుకొస్తాయి. ఆ ప్రెషర్ కారణంగా అనేక సెల్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకు అది దారితీస్తుంది. అందుకనే ఎవరైతే లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్ ఉన్నాయో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? మీకు లైఫ్లో ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అని అడుగుతారు, దేని గురించి అన్నా వర్రీ అవుతున్నారా అని అడుగుతారు. కాబట్టి మనం ఎంతెంతైతే వాళ్ళకి మనం పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తామో దాని ఎఫెక్ట్ ఫస్ట్ ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. మనం తేలిగ్గా అయిపోతాం. వాళ్ళు మారతారా లేదా అనేటువంటిది తర్వాత విషయం, కానీ అట్లీస్ట్ నేను లైట్ అయిపోతాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నా జీవితాన్ని నెక్స్ట్ నేను ఎలా గడపాలి అని నాకు ఒక దారి కనిపిస్తుంది, లేదంటే ఏ దారి కనిపించదు.
ఏ దారి కనిపించకపోతే ఏం చేస్తారు? ఎందుకంటే యూ కుడ్ నాట్ లెట్ గో. అందుకని ఇలాంటి పనులు చేస్తారు. కొంతమంది అదృష్టవశాత్తు బతికి బయటపడి గుణపాఠం నేర్చుకుని లైఫ్లో ముందుకు వెళ్తారు. కానీ ఎంతోమంది ఎస్పెషల్లీ యువతలో ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని కారణంగా వాళ్ళ లైఫ్ని ఈ విధంగా స్పాయిల్ చేసుకుంటారు. సో క్షమించడంలో ఉన్నటువంటి ఒక చాలా పెద్ద భాగము ఈజ్ టు లెట్ గో, వదిలేయడం. అందుకే భగవంతుడు ఒక మహావాక్యం చెప్తారు, చోడో తో చూటే. నువ్వు వదిలితేనే అది నిన్ను వదులుతుంది. మనం పట్టుకున్నంత వరకు అది వదిలి వెళ్ళదు. ఇక్కడ కూడా కర్మ ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏ వ్యక్తితో మనకి ఎలాంటి కార్మిక్ బాండేజ్ ఉందో ఆ వ్యక్తి మనతో అలాగే ప్రవర్తిస్తాడు. కాబట్టి మనం వాళ్ళ మీద కోపం, పగ, ప్రతీకారం పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి వాళ్ళకి మధ్య ఇంటరాక్షన్ ఎలా తయారవుతుంది, ఇంకా భయానక రూపాన్ని తీసుకొస్తుంది. అసలు పాండవులకి కౌరవులకి ఎలా మొదలైంది ప్రాబ్లము? చిన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఒకరినొకరు ఏడిపించుకునేటువంటి వారు. పాండవులు కౌరవుల్ని, కౌరవులు పాండవుల్ని. ఆ చిన్నతనంలో మొదలైనటువంటి ఆ ఎనిమిటీ ఒక వంశం యొక్క సర్వనాశనానికి దారితీసింది. భీముణ్ణి కట్టి నదిలో పడేస్తారు. వీళ్ళు దుర్యోధనుని, కౌరవుల్ని, పాండవులు ఏదో చేస్తారు. అలాగా ద్రోణాచార్యుడి దగ్గర శిక్షణ పొందుతున్నప్పుడు వీళ్ళు పిల్లలుగా శిక్షణ పొందుతున్నప్పుడు ఒకరికొకరికి మాట వస్తుంది, ఒకరికొకరు ఏడిపించుకుంటారు. అది అలా పెద్దదే మొత్తం మహాభారత యుద్ధానికి అది దారితీస్తుంది. ఇట్స్ ద సేమ్ థింగ్. మనం ఎప్పుడైతే మనకి చిన్న ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది అని తెలిసినప్పుడే దాన్ని వదిలేసి మనకి మైండ్ని క్లియర్ చేసుకుని ఆ రిలేషన్షిప్ని పాజిటివ్గా చేయాలి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చాలామంది మేము వాళ్ళకి చాలా చెప్పి చూసామండి, అయినా వాళ్ళు మారలేదు. చెప్పడం వల్ల ఎవ్వరూ మారు. ఆఖరికి మీ పిల్లలే మారరు. మీ పిల్లలకి మొబైల్ చూడొద్దు అని మీరు రోజుకో 100 సార్లు చెప్తారు, మారేరా వాళ్ళు? మాటల వల్ల ఎవ్వరిని మార్చలేం. ఒకసారి దాది జానకి గారిని, వారి గురించి మనం చాలాసార్లు మానసాల్లో చెప్పుకున్నాము. దాది జానకి గారు దగ్గర 100 దేశాలకు పైగా ఉన్నటువంటి బ్రహ్మకుమారి సంస్థలకి నేతృత్వం వహించారు. దాదీని అడిగారు, దాది మీ దగ్గరికి చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో వస్తారు కదా, మీరు వాళ్ళని ఎలా కరెక్ట్ చేస్తారు, వాళ్ళ మిస్టేక్ని మీరు ఎలా కరెక్ట్ చేస్తారు దాది అని అడిగారు. దాది అన్నారు, భావనాసే అన్నారు. मैं उनके प्रति शुभ भावना रखती हूँ कि ये आत्मा बदलेगी. నేను వాళ్ళ పట్ల వీళ్ళు తప్పకుండా మారతారు అనే శుభ భావన పెట్టుకుంటాను. దానివల్ల మేరీ వృత్తి ఉన్కి తరఫ్ బదల్తీ హే, అంటే దానివల్ల నాకు వాళ్ళ పట్ల ఉన్న దృష్టికోణం మారుతుంది. ఈ వ్యక్తి తప్పకుండా మారతారు, ఈ వ్యక్తిలో చాలా పరివర్తన వస్తుందనేటువంటి శుభ భావన నేను మనసులో పెట్టుకున్న కారణంగా ఆ వ్యక్తి పట్ల నాకున్న భావన, దృష్టికోణం మారిన కారణంగా వాళ్ళతో నా వ్యవహారం కూడా మారుతుంది. కాబట్టి దాది అనేవారు ఎప్పుడూ కూడా ఎవరిని చూసి వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు అన్నాము అంటే మనం వాళ్ళని శపించినట్టు. ఎస్పెషలీ పిల్లల్ని ఎప్పుడూ అలా, వీడు అసలు మారడు, వీళ్ళు అసలు మాట వినరు, వీళ్ళు అసలు తిండవు. అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఒక 10 సార్లు మనం ఆ చైల్డ్కి ఆ మాట అన్నామనుకోండి, అది వాళ్ళ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. వాళ్ళు నిజంగానే తినడం మానేస్తారు. బికాజ్ అది వాళ్ళ మైండ్లో ప్రింట్ అయిపోయింది. నేను తిన్నాం, మా అమ్మ ఎప్పుడు ఇలా అంటుంది, నేను తిన్నాం, మావాడు చదవడండి, మావాడు మొద్దండి. వి రీఇన్ఫోర్స్ దోస్ థింగ్స్ ఇన్ దట్ కిడ్. అందుకే దాది ఎప్పుడు అనేవారు, ఎవరిని కూడా మీరు శపించే దుర్వాసమునులుగా అవ్వద్దు, వరాలిచ్చే దేవతలుగా అవ్వండి. శాపిత్ మత్ కరో, ఇంకో దువా దో, వరదాన్ దో. భలే మీరు వాళ్ళని పిలిచి అనక్కర్లేదు, కానీ వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు ఎదురుపడ్డప్పుడు, వాళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు మన మనసులో వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి భావన ఉందో మన వృత్తి అలాగే ఉంటుంది, మన ఆచరణ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి క్షమించడం వెనకాతల ఇంత పెద్ద ఆధ్యాత్మిక నాలెడ్జ్ అనేటువంటిది ఉంది. ఇది కరెక్ట్గా ఎప్పుడైతే మనకు అర్థం కాదో మనం క్షమించలేకపోతాం. రెండోది, ఎప్పుడు మనం క్షమించడం గురించే మాట్లాడుకుంటాం, కానీ మనం కూడా ఎవరికో ఏదో చేసి ఉంటాం కదా, వాళ్ళు కూడా మన పట్ల ఇవన్నీ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం కూడా క్షమించమని అడగాలి. ఎదుటి వాళ్ళు మనల్ని క్షమించమని అడిగితే మనకి ఎంత ఆనందం అనిపిస్తుంది.
అలాగే మన క్షమాపణ కూడా గురించి కూడా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా. జస్ట్ యాజ్ హౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ సంబడి టు సే సారీ, మనం సారీ చెప్పాలని వెయిట్ చేసే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళకి అందరికీ మనం పేరు వెళ్ళి చెప్పకపోవచ్చు, అండ్ కొంతమంది అయితే జీవించి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి దీనికి చాలా చక్కని పద్ధతి. రోజు రాత్రి పడుకునే ముందు భగవంతుణ్ణి సాక్షిగా పెట్టుకుని సత్యమైన హృదయంతో భగవంతుడు ఎదురుగుండా వెళ్ళి, తెలిసో తెలియకో నేను ఎవరినైతే బాధ పెట్టానో, దుఃఖం కలిగించానో, నష్టాన్ని కలిగించానో వారందరినీ కూడా భగవంతుడా నీ సాక్షిగా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి క్షమాపణ అడుగుతున్నాను. వాళ్ళెవరో తెలిస్తే పేరున రమ, సీత, శ్రీనివాసు ఏదో పేర్లు ఉంటాయి కదా అందరికీ, పేరున ప్రతి ఒక్కళ్ళని మనం క్షమించమని ఒక క్లీన్ హార్ట్తో మనం చెప్పాలి. అంతే తప్ప నోటితో కాదు, రియలైజ్ అవుతూ మనసులో. ఎందుకంటే ఒక్కోసారి మనం డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి చెప్పలేకపోతాం. కానీ మనం ఎప్పుడైతే మనసుతో రియలైజ్ అయ్యి, ఎస్పెషలీ భగవంతుడిని ఎదురుగుండా పెట్టుకుని మనం క్షమాపణ అడిగినప్పుడు తప్పకుండా మన మనసు చాలా లైట్ అయిపోతుంది. ఎందుకంటే మనం అందరి దగ్గర మనం దాటేయచ్చు, అందరికీ మనం చెప్పొచ్చు నేను తప్పు చేయలేదు, వాళ్ళే ఇలాగన ఏవో ఒక ఎక్స్క్యూజెస్ ఇవ్వచ్చు. కానీ మన మనసుకు తెలుసు కదా నేను నిజంగా తప్పు చేశానని. మన మనసుకు మనం ఎలా ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటాం? అందరి దగ్గర దాటేయచ్చు మాట, కానీ మన దగ్గర మనం దాటేయలేం కదా. కాబట్టి భగవంతుడిని సాక్షిగా పెట్టుకుని, భగవంతుడు సత్యం శివం సుందరుడు, సచ్చిదానంద స్వరూపుడు, గాడ్ ఈజ్ ట్రూత్, భగవంతుడు అంటేనే సత్యం. అలాంటి సత్యం శివం సుందరుడు అయినటువంటి ఆ శివ పరమాత్ముడి ఎదురుగుండా వెళ్ళి స్వచ్ఛమైనటువంటి మనసుతో, ఫలానా వ్యక్తి మీకు నేను తెలుసో తెలియకో దుఃఖం ఇచ్చాను, నష్టపరిచాను, నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా జోడించి వాళ్ళని క్షమించమని ప్రాధేయపడండి. ఏదో వాళ్ళ నుంచి మీకు ఫోన్ వచ్చి ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ అనేం ఫోన్ కాల్ ఏమీ రాదు, బట్ మీ మధ్య ఇంటరాక్షన్ చాలా మంచిగా అవుతుంది. అదే ఇండికేషన్ మీరు అడిగిన క్షమాపణ పనిచేసింది అని. మీ మధ్య ఉన్న ఇంటరాక్షన్లో ఆ టెన్షన్, ఆ స్ట్రెస్, ఇటు చూస్తే అటు పారిపోవడం, అటు చూస్తే ఇటు పారిపోవడం లాంటివి ఉండవు. మీరు చాలా ఫ్రీగా వాళ్ళతో మాట్లాడతారు, చాలా ఆనెస్ట్గా మీరు మాట్లాడగలుగుతారు. అదే మీరు పనిచేసినటువంటి క్షమాపణ పనిచేసింది అనేదానికి నిదర్శనం. సో రోజు రాత్రి పడుకునే ముందు క్షమించమని అడగడం, క్షమించడం, మనము ఫర్గివ్ చేయాలి, మనము ఫర్గివ్నెస్ అడగాలి భగవంతుణ్ణి తోడు పెట్టుకుని. బికాజ్ హీఈస్ ద అల్టిమేట్ మీడియేటర్. ఆయనకి తెలుసు ఎవరిది ఎక్కడ రీడైరెక్ట్ చేయాలో. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది కదా, సెల్ ఫోన్ టవర్ ఏం చేస్తుంది? మనం చేసిన ఫోన్ కాల్ని ఎవరికి పంపించాలో సెల్ ఫోన్ టవర్ డిసైడ్ చేసి ఆ సిగ్నల్ ఆ పలానా వ్యక్తికి పంపుతారు. సో గాడ్ ఈజ్ ద అల్టిమేట్ టవర్. కానీ ఆయన కూడా సిగ్నల్ ఎప్పుడు ట్రాన్స్మిట్ చేస్తారు? మన సత్యత ఆధారంగా. అందుకే సచ్చే దిల్పర్ సాహెబ్ రాజీ అంటారు, సత్యమైన హృదయానికి భగవంతుడు దాసోహం అయిపోతాడు అనేసి. కాబట్టి మన హృదయంలో ఎంతెంతైతే మనం సత్యంగా ఉండి మనం క్షమించమని అడుగుతామో, క్షమాయాచన చేస్తామో, అంతంతగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ కానీ ఆ యొక్క దిగులు కానీ పోతుంది. కాబట్టి క్షమాగుణం అనేటువంటిది దివ్య గుణాలలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి దివ్య గుణం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.